హలో హాయ్ నమస్తే ఆదాబ్ నేను మీ #MD మీరు కనుక మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్టయితే కనుక మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. ఇంకా ఇవాల్టి అప్డేట్ ఏంటో చూసేద్దాం. సినీ నటి ఏపీ డిప్యూటీ సీఎం మాజీ వైఫ్ రేణు దేశాయ్ తిరిగి తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈమె హీరోయిన్గా పలు సినిమాలలో నటించి ప్రేక్షకులను మెప్పించారు. అయితే పవన్ కళ్యాణ్ని పెళ్లి చేసుకున్న తర్వాత సినిమాలకు అయితే దూరం అయ్యారు. ఇలా సినిమాలకు దూరంగా ఉన్న ఈమె ఇద్దరు పిల్లలకు తల్లిగా మారారు. ఇక పెళ్లి పిల్లలు తర్వాత పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్ మధ్య భేదాభిప్రాయాలు రావడంతో విడాకులు తీసుకొని విడిపోయారు. అప్పటి నుంచి పిల్లల బాధ్యతను నిర్వర్తిస్తూ ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్న ఈమె తిరిగి ఇటీవల టైగర్ నాగేశ్వరరావు అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇలా సినిమాలలో నటిస్తున్న ఈమె సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్గా ఉంటారు. ఇక ఈమె పెట్ లవర్ అనే సంగతి మనకు కూడా తెలిసిందే. మూగ జీవాల సంరక్షణ కోసం తన సంపాదనలో కొంత భాగం రేణు దేశాయ్ విరాళంగా ఇస్తూ ఉంటారు. ఇక కొన్ని సందర్భాల్లో తన వద్ద ఉన్న డబ్బు సరిపోకపోతే తమకు సహాయం చేయాలి అంటూ సోషల్ మీడియా వేదికగా అభిమానుల్ని అడుగుతూ ఉంటారు. అయితే తాజాగా మరొకసారి చేతులు జోడించి అడుగుతున్నాను, దయచేసి మాకు సహాయం చేయండి అంటూ ఈమె ఇన్స్టాగ్రామ్ ద్వారా ఒక పోస్ట్ షేర్ చేశారు. అయితే ఈమె సహాయం చేయమన్నది తన కోసం కాదని మూగ జీవాల కోసం అని తెలుస్తోంది. రేణు దేశాయ్ డాగ్ లవర్ అనే సంగతి మనకు తెలిసిందే. ఈమె వద్ద ఉన్నటువంటి డాగ్స్ కోసం ప్రతి నెల 300 కేజీల వరకు రైస్ అవసరం అవుతుందట. అయితే తన వద్ద ఉన్న 50 కిలోల రేషన్ బియ్యం ఇచ్చానని, అయితే మరికొంత రైస్ అవసరం అవుతుందని ఈమె తెలిపారు. ఈ క్రమంలోనే 4 సభ్యులున్న కుటుంబానికి 24 కేజీల రైస్ ఇస్తారు. అలాంటి 10 కుటుంబాలు మాకు సహాయం చేసినా చాలు అంటూ ఇన్స్టాగ్రామ్ వేదికగా వెల్లడించారు. ఇలా 10 కుటుంబాలు మాకు కొంత మొత్తంలో రేషన్ బియ్యం ఇచ్చిన డాగ్స్ కి నెలకు సరిపడా దొరుకుతుందని అభిమానుల్ని సోషల్ మీడియా వేదికగా అభ్యర్థించారు. ప్రస్తుతం రేణు దేశాయ్ చేసిన ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈమె పిల్లలు ప్రస్తుతం ఉన్నత చదువులు చదువుకుంటున్నారన్న సంగతి మనకు తెలిసిందే. ఇక అఖిరా కూడా తన చదువులు పూర్తి చేసుకున్నారని, చదువులు పూర్తి కాగానే ఈయన హీరోగా ఇండస్ట్రీలోకి రాబోతున్నారని తెలుస్తుంది. చూసారు కదా గాయస్, మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వార్తల కోసం చూస్తున్నానండి మా ఛానల్. మీరు కనుక మా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్టయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. స్టే ట్యూన్ ఫర్ ఫర్దర్ మోర్ స్పైసీ కంటెంట్.